ఆ చిలక ఏం చేస్తున్నది అన్నారు. అప్పుడప్పుడు ఈ పండు కొరుకుతున్నది అన్నారు. చిలక కొరికిన పండు తీయగా ఉంటుంది. మామూలు చిలక కొరికితేనే తీయగా ఉంటుంది. ఈ చిలక కొరికితే ఇంకెంత తీయగా ఉండాలి. ఆ చిలక నోట్లోంచి కొన్ని బిందువులు రాలుతూ ఉన్నాయిట, ఎంగిలి చుక్కలు. ఆ ఎంగిలి చుక్కలు గ్రహించడానికి కొన్ని వేల మంది మహర్షులు ఆ చేతులు బట్టి కూర్చున్నారటబ్బా, మాకా 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 మాకా. అది అటువంటిది వ్యాస మహర్షుల వారు సంస్కృతంలో భాగవతం రచించారు. మన అదృష్టం ఏమిటి అంటే మహాభక్తుడైనటువంటి పోతన్న గారు భాగవతాన్ని తెనిగించారు. వ్యాస మహర్షి హృదయం తెలుసుకోవాలి అంటే పోతన భాగవతం చూడాలి. ఆ మహానుభావుడు ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. ఎంత అదృష్టం అండి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పారు. ఇక్కడ ఎంత నిర్మలంగా ఉంటారు, ఎంత స్వచ్ఛంగా ఉంటారు అంటే ప్రవహించే గోదావరిని చూస్తే తెలుస్తుంది. అంత మంచి మాట, మంచి మనస్సు. అందుకనే రాముల వారు పోతన గారిని ఇక్కడ పుట్టమని చెప్పారు. అటువంటి పోతన శ్రీమద్ భాగవతాన్ని ఆంధ్రీకరించి రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చారు. ఆ చరిత్ర మీకు మనవి చేస్తాను పెద్దలారా. ఎన్నగరాని పుణ్యమునరించిన దేమకు ఆంధ్రమాత తా కన్నది పుత్రులన్మూర కామ్య విదూరుల గాఢ భక్తి రామన్నను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నల నంగ పేరు గల భక్తుల సజ్జన వందనీయుల తదరీ శ్రీ ఈ భారతదేశం పుణ్యవాణి ముగ్గురు మహారాజులు ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. ఏమయ్యా, ఎంతమంది రాజులు పరిపాలించలేదు, నువ్వు ముగ్గురు అంటున్నావేంటి? ఈ ముగ్గురు నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకొకరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వింటే ఇంకొకళ్ళ గురించి వినాల్సిన అవసరం ఉండదో, ఎవరి పాదాన్ని ఆశ్రయించడం చేత మోక్షం అర్హత కలుగుతుందో అటువంటి రామచంద్రమూర్తి సామ్రాజ్యాన్ని పరిపాలించారు.